వెల్కమ్ టు స్టార్ న్యూస్. ముందుగా స్టార్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండల కేంద్రంలో స్థానిక మహంకాళి కాలనీలో నివాసం ఉండే శ్రీ మంగళే సుదర్శన్ అనే 40 సంవత్సరాల వ్యక్తి గత సంవత్సర కాలంగా అనారోగ్య రీత్యా వైద్యం కోసం తిరిగి గత నెల 3వ తేదీన మరణించడంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈయనకు భార్య, 2 కూతుళ్లు. పెద్ద కూతురు 10 తరగతి వరకు చదువు ఆపేసింది. చిన్న కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. తన భర్త మృతితో చాలా ఇబ్బందులు పడుతున్నామని, మృతిని భార్య అనసూయ తన కొడుకు తన చేతులలో నుండి దూరం కావడం చాలా దురదృష్టమని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, మానవతావాదులు తన కొడుకు కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని తండ్రి జ్ఞానోబా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? బడికి కాలేజీకి పోతే నా కొడుకు సుదర్శన్ అని 40 రోజులు ఆయన చచ్చిపోయినారు. అది బాగా తిరిగినాం మేము. హైదరాబాద్, నాగ్పూర్, యవత్మల్ అంతా తిరిగినాక అంటే లాభం దొరకలేదు మాకు. ఆడబిడ్డ 2 ఉన్నది. పైసలు బాగా పోతే ఖర్చు అయింది, లక్షలు ఖర్చు అయింది, 4 లక్షల దాకా. అన్ని ఆరాం కాలే. 40 రోజులు అయింది అని స్పాట్ అయింది అనుకోరు. మాకు బాగా దుఃఖం ఉన్నాయి సార్. మా ఏమైనా సహాయం చేస్తే అంటే మంచిగా ఉంటాయి సార్. బాగా ఇది పోయినాయి అంటే పైసలు పోతే అని బాగా ఇది అదృష్టంలా బాగా దుఃఖమైంది. బాగా ఇది కష్టం ఉన్నది సార్. చెప్పాలంటే అవకాశం లేవాళ్ళు ఇట్లనే అని మాకు బాగా ఇది అది ఇది అవుతుంది సార్. మాకు అంటే మీరు కొంచెం సహాయం అంటే నా ఆడబిడ్డ ఉంటే ఇంకా బాకీ అంటే బాకీ అయింది. ఎట్లా చేయాలి ఏమనుకుని మాకు బాగా పరిశీలన చెప్తున్నాను సార్.